హోలా! వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ విత్ ఫన్. క్లైమేట్ అయితే మస్తుంది. ఫుల్ వర్షం పడింది ఇక్కడ మా కమ్యూనిటీలో. యా, మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఐ డోంట్ నో వై, ఎందుకో వీడియో మొత్తం రికార్డ్ చేశాను. బట్ మైక్ ఏదో ప్రాబ్లం ఇచ్చింది. వీడియో వాయిస్ ఓవర్ ఏమి అంటే నేను మాట్లాడింది ఏది వినిపించట్లేదు. అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మా మమ్మీ చూసారా, హాయ్ చెప్పింది. మా మమ్మీ ఎంత మంచిగా ఉంది కదా, మ్యాచింగ్. అదేంటి, టోపీ వేసుకొని కోట్ వేసుకొని సేమ్ కలర్ మెరూన్ కలర్ బాగుంది కదా. నేపాలీ లాగా ఉందా? మీకు ఎలా అనిపించింది? నాకైతే చూడంగానే మా మమ్మీని నేపాలీ లాగా ఉన్నావు, సేమ్ సేమ్ మ్యాచింగ్. ఆ టోపీ నువ్వు అంటే టోపీ కాదు, క్యాప్ నువ్వు అంతా. మా మమ్మీ అదే అనింది ఇందాక. యా, యాక్చువల్లీ క్లైమేట్ ఎంత బాగుండేనో ఆ రోజు. అది ఆ క్లైమేట్ చూస్తే నాకు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా లైక్ క్లైమేట్ మంచిగా అనిపించి క్లౌడీ రైనీగా అనిపిస్తే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా. ఏదో లైట్ వెయిట్, హార్ట్ లైట్ వెయిట్ అయినట్టు ఎంత మంచిగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? నాకైతే మస్తు అనిపిస్తుంది. లైక్ క్లైమేట్ మంచిగా ఉంటే ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఐ డోంట్ నో వై. ఏ వచ్చేసినాం నా ఫేవరెట్ గర్ల్ షాపింగ్ మాల్కి వచ్చేసినాం. మీకు అమ్మాయిలందరికీ బేసిక్గా గోల్డ్ డైమండ్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఉమ్? ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఏం బాగాలేదు, అంతా ఓల్డ్ మోడల్లో ఉండే. బ్యాంగిల్స్ ఇంకా నెక్ పీసెస్ అయితే యా మంచిగానే ఉండే. నాకైతే ఒకటి మంచిగా నచ్చింది. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎంత కంపేర్ చేసినా కూడా మన ఇండియాలో ఉన్నట్టయితే వేరే కంట్రీస్లో ఉండవు గోల్డ్ కలెక్షన్.
షాప్లో అయితే మెయిన్గా గోల్డ్ జ్యువెలరీ కన్నా డైమండ్ జ్యువెలరీ మస్తు ఉండే, మస్తు ప్రెటీగా ఉండే. షార్ట్ నెక్లెసెస్, నెక్ పీసెస్, చోకర్స్ అంటే క్యూట్గా ఉండే, మస్తు ప్రెటీగా ఉండే. డైమండ్ అయితే డైమండ్ కలెక్షన్ బాగుంది. మెయిన్గా చెప్పాలంటే డైమండ్ రింగ్స్ కానీ, ఇంకా గోల్డ్ కలెక్షన్లో అయితే గోల్డ్ అయితే అంత ఎల్లో గోల్డ్ ఉంది, అంత ఏం బాగాలే. ఓల్డ్ కలెక్షన్ యాంటిక్ కొన్ని కొన్ని పీసెస్ లైక్ 1 2 3 ఉన్నాయి, అవి యూనిక్ పీసెస్ ఉన్నాయి, బాగుండే. ఇది చూసారా, బాగుంది కదా. అలా చిన్న చిన్న నెక్లెసెస్ సింపుల్గా మస్తు ఉంటాయి, లైక్ డ్రెస్సెస్లో కానీ, లాంగ్ ఫ్రాక్స్లో కానీ, శారీస్లో కానీ మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు వేసుకున్న నెక్లెస్ బాగుంది కదా, లాంగ్ నెక్లెస్ నాకు మస్తు నచ్చిండే. ఇదైతే యూనిక్గా ఉండి అండ్ వితౌట్ ఎనీ లైక్ స్టోన్స్ కానీ లైక్ ఏ వేస్టేజ్ ఎక్కువ లేదు. బట్ గోల్డ్ రేట్ కూడా నాకు మంచిగానే ఇచ్చారు. మాట్లాడాను ఫైనల్ రేట్. ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో నాకు గుర్తులేదు, బట్ ఇది ఆల్మోస్ట్ ఎన్ని గ్రామ్స్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఎన్ని గ్రామ్స్ ఉంది అని. బట్ కాస్ట్ వచ్చి $10,200 చెప్పారు. నాకు మంచిగా అనిపించిండే. ఇదైతే సూపర్ క్యూట్గా ఉండే. అండ్ ఇది ఓన్లీ నెక్లెస్ ప్రైస్ మాత్రమే. నాకు గుర్తొచ్చింది, ఈ ఈ నెక్లెస్ ఒక్కటి, లాంగ్ నెక్లెస్ ఒక్కటి ప్రైస్ 10,200. అండ్ ఇది వెయిట్ వచ్చేసేసి 96 గ్రామ్స్ పడుతుంది. అండ్ వితౌట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కాస్ట్ సపరేట్, వెయిట్ డిఫరెంట్. సో ఇయర్ రింగ్స్ దీనికి ఉన్న ఇయర్ రింగ్స్ నాకు అంత మంచిగా అనిపించలేదు. సో ఏదైనా మ్యాచ్ చేద్దామని ట్రై చేశాను. నాకు ఇయర్ రింగ్స్ కూడా నాకు ఐ లవ్ బిగ్ సైజ్, అందుకని చూసాను అక్కడ చిన్న చిన్నగా ఉండే, అందుకని అంత మంచిగా అనిపించలేదు. మనకు బేసిక్గా ఇండియన్ గోల్డ్కి అంటే ఇండియన్ గోల్డ్ ప్రైస్కి ఇక్కడ కంపేర్ చేసుకుంటే పెద్ద అంత ఏమి మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. సో కొనుక్కోవచ్చు, నాట్ బ్యాడ్. మీరు ఎప్పుడైనా బట్టల షాపింగ్ కానీ లైక్ గోల్డ్ షాపింగ్ కానీ ఇలా సరదాగా అస్సలు కొనొద్దు. అసలు ఇంకా చాలా ఎక్కువైపోయింది షాపింగ్, ఇంకా అస్సలు కొనొద్దు. వాళ్ళతో ఫ్రెండ్స్తో కానీ ఎవరితో వెళ్తే జస్ట్ చూసేద్దాం, అసలు కొనే ప్రసక్తే లేదని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ టెంప్ట్ అయిపోయి మీరు ఎప్పుడైనా కొన్నారా? ఇస్ ఇట్ హ్యాపెన్? జరిగిందా మీకు? నాకైతే నేను అసలు కొనొద్దు, జస్ట్ ఊరికే చూసేద్దాం, అసలు ఏం కొనొద్దు అని చూసేసి వద్దాం. ఇంకే అసలు టచ్చే చేయకూడదు మనం. ఏది ఇలా పెట్టుకుంటే చాలా మనకు నచ్చేసిద్ది, సో కొనాల్సి వస్తుందని చెప్పి నేను మాత్రం అలానే టెంప్ట్ అయిపోయాను. అబ్బా, ఇక్కడ ఎంత ప్రెటీగా ఉన్నాయి. ఇది మల్బార్ అనమాట. నేను మల్బార్ అండ్ జాయిల్కాస్ 2 షాప్స్కి వెళ్ళాను. సో రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఫైనల్ చేద్దాము, రెండిట్లో ప్రైస్ కూడా కంపేర్ చేద్దాము, వేస్టేజ్ ఎంత అన్నీ అట్లా కంపేర్ చేసి చూసుకొని లైక్ ఫైనల్గా మాట్లాడదాం అనుకున్నా. కానీ ఒక నెక్ పీస్ యాంటిక్ జ్యువెలరీ, సో అందరికీ మా ఇంట్లో అందరికీ నచ్చింది అదే. నాకు బాగుంది, తీసేసుకుంటా అంటే తీసేసుకో అని చెప్పి. ఇది చూడండి ఎంత ప్రెట్టీగా ఉందో, నాకు ఇది అయితే మస్తు ప్రెట్టీగా నచ్చింది. కాకపోతే మొత్తం స్టోన్స్ ఉన్నాయి, మళ్ళీ వేస్టేజ్ ఎక్కువ అవుతుందేమో అని ఆలోచించాను. ఇంకొక నెక్లెస్ అయితే మా ఇంట్లో అందరికీ నచ్చింది. అది వచ్చి చెప్పాను కదా ఇందాక, 796 గ్రామ్స్ పడుతుంది అని. అండ్ ఇంకొకటి నేను జాయిల్కాస్లో చూసింది అయితే అది 143 గ్రామ్స్, అది నాకు నచ్చింది. అది ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఎంత చెప్పారు, $15,000 చేంజ్ చెప్పారు. నాకు అంత ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. మంచిగా ఉన్నాడు సెక్యూరిటీ అయితే ధీటుగా. క్యూటీ బుడ్డాడు బాగున్నాడు. బుడ్డాడి కాఫీ, వాంట్ కాఫీ? ఇండియా పిల్లలు దీన్ని ఇండియా పిల్లలే ఉంటారు మ్యాక్స్. నీ ఫస్ట్ చూసుకుంటాం బ్లాక్. బ్రాస్లెట్స్ ఇప్పుడు జస్ట్ ఈవినింగ్కి అపెటైజర్ లాగే చేస్తున్నాను. ఇవి పెటగోనియన్ స్కలూప్స్.
మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. స్కలూప్స్ అంటారు. ఇది నార్మల్ షీ షెల్స్ కంటే చిన్న సైజు, స్వీట్ అండ్ జ్యూసీగా లైక్ అపటైజర్లో కానీ, సలాడ్స్లో కానీ, నూడిల్స్లో కానీ, సూప్గా లైక్ అపటైజర్ జస్ట్ వ్రాప్స్లో కానీ, శాండ్విచెస్లో కానీ మీరు యాడ్ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటాయి. జ్యూసీ, ఎక్కువసేపు కుక్ చేసి హీట్ చేస్తే లైక్ రబ్బరీ లైక్ ఎలాస్టిక్ లాగా అయిపోతాయి. జస్ట్ ఇలా టర్న్ చేసేసి మినిమం ఐటమ్స్ ఉంటాయి. నేను ఇండియన్ కాబట్టి ఆనియన్స్ కట్ చేసిన. దీంట్లో జనరల్గా ఇవి ఏమంటారు, గార్లిక్, స్కలూప్స్, ఇంకా జస్ట్ పెప్పర్, సాల్ట్, అంతే, ఏమయ్యారు. లెట్స్ గో. ప్యాన్ హీట్ అయ్యాక మనం కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నా. నేను జనరల్గా ఎక్కువ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. కోకోనట్ ఆయిల్ వేద్దాం. ఈ స్కలూప్స్ ఎవరైనా ఏ బ్యాచులర్స్ అయినా చేసుకోవచ్చు. జస్ట్ ఆయిల్ అండ్ ఇవి వేసేసి సాల్ట్, ఆనియన్ పౌడర్ వేసేస్తే అయిపోతుంది. స్నాక్ ఐటెం లాగా ఉంటుంది. నూడిల్స్ పైన కూడా టాపింగ్స్ వేసి లైక్ ఇవి క్రంచీగా ఫ్రై చేసుకొని పైన వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సూపీ నూడిల్స్ చీజ్ వేసుకొని చేసుకుంటే, చెద్దర్ చీజ్ వేసి చేస్తే, సాల్ట్ క్రీమ్ వేసి నూడిల్స్ కుక్ చేసి చీజ్ వేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ దీంట్లో అడిషనల్గా నేను ఆనియన్స్ కట్ చేసుకున్నా. కొంచెం నాకు ఆనియన్ ఫ్లేవర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం. జనరల్గా అయితే దీంట్లో స్కలూప్స్ కుక్ చేసినప్పుడు అందరూ గార్లికే ఫస్ట్ వాడతారు. గార్లిక్ ఒకటే, ఆనియన్స్ వేయరు. మన సౌత్ ఇండియన్స్కి ఆనియన్స్ ఎక్కువ ఇస్తాం కదా, అందుకే ఆనియన్స్ వేసాను. కొంచెం సాల్ట్ వేద్దాం, సో తొందరగా కుక్ అవుతుంది. తెలియని వాళ్ళు గూగుల్లో స్కలూప్స్ అని కొట్టిన ఆర్ పటగోనియన్ స్కలూప్స్ అని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. దీనిలో మస్తు ప్రోటీన్ ఉంటుంది. ఇట్స్ సీ ఫుడ్. చాలా సాఫ్ట్గా ఉంటుంది, వెరీ సాఫ్ట్. మన షీషల్ కంటే చిన్న సైజ్ ఇది. ఇది చూస్తుంటే మార్ష్ మెలోస్ గుర్తొస్తున్నాయా? ఇది క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీయే. సాల్ట్, కొంచెం హల్దీ, పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు 2 times. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంత క్లీనింగ్ ప్రాసెస్ కూడా అంత స్మెల్ వచ్చి, బ్యాడ్ స్మెల్ వచ్చి అంత రాదు. సింపుల్, క్విక్, 5 minutes. ఆనియన్స్ అయిపోతే జస్ట్ గార్లిక్ వేసి అదే వేస్తే అయిపోయేది. Time to add garlic. మనం ఇది డిన్నర్ టైం కూడా తినచ్చు. డిన్నర్ లైక్ అపెటైజర్. ఇది కుక్కర్ అవ్వనివ్వండి, నేను నెక్స్ట్ ఐటమ్స్ తీసుకుంటా. ఆనియన్స్, గార్లిక్ లిటిల్ బ్రౌనిష్ అయినాక స్కలూప్స్ యాడ్ చేసుకుందాం.
చాలా ఉన్నాయి కలర్స్. నార్మల్గా అందరూ కొన్ని వాడతారు. 2 sides బ్రౌన్ అయ్యే వరకు హీట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం గార్లిక్ పౌడర్ కూడా వేసుకున్నా. ఆల్రెడీ గార్లిక్ వేసాను, బట్ కొంచెం లైట్గా గార్లిక్ పౌడర్, లైట్గా ఆనియన్ పౌడర్, వైట్ పెప్పర్, అంటే స్పైస్ లెవెల్ తగ్గట్టు వైట్ పెప్పర్ వేసుకుని, అండ్ సీ ఫుడ్ సీజనింగ్ ఏదైనా మీ ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే అది వేసేసుకోవచ్చు. ఇది కొంచెం బ్రౌన్ అయ్యాయి అంటే వెంటనే టర్న్ చేసుకోండి, మరి స్టిక్కీగా రబ్బర్ష్ అవుతాయి. చూడండి ఇలా బ్రౌన్ కలర్లో మారాయి కదా. సో అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ టు సర్వ్. చేసాం, టేస్ట్ చేద్దాము ఒకటి. మస్తు వేడింది. కాలుతుంది. ఆనియన్ బాగుంది. స్టవ్ ఆఫ్ చేసాం, చాలా బాగుంది. జస్ట్ అప్పటైజర్. దీనిపైన కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకుని తింటే నేను ఇంకా తింటాను. ఎంత బాగా అయిందో. ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నా, కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇంకా తినేయడమే. చాలా బాగుంటుంది. అప్పుడే టేస్ట్ చేసా, టేస్ట్ అయితే బాగా వచ్చింది. హాట్గా సర్వ్ చేసుకోండి. నేను వేసుకున్న జ్యువెలరీలో మీకు ఏది నచ్చిందో చెప్పండి. నేను మల్బార్ అండ్ జాయిల్కాస్కి వెళ్ళాను, కానీ మల్బార్లోనే వీడియో షూట్ చేశాను. జాయిల్కాస్లో నేను చిన్న జ్యువెలరీ కోసం వెళ్ళాను బేసికలీ. సో చిన్న జాయిల్కాస్ నుంచి కలెక్ట్ తీసుకున్నాను. తర్వాత నాకు మల్బార్లో కూడా చాలా నచ్చాయి, చాలా వేసుకున్నాను. అది వీడియో క్యాప్చర్ చేశాను కదా మొత్తం. సో ఆ జ్యువెలరీలో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. అందులో నాకు సెట్ అయింది కమెంట్ చేయండి. నాకు ఒకటి నచ్చింది, నేను పక్కన పెట్టాను. సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతాను. That's it for today's video. Bye bye. See you all in the next vlog. Sarang.